వరంగల్ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. భద్రకాళి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుపై మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య వివాదం రాజుకుంది. ఈ అంశాన్ని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. తనకు తెలియకుండా ధర్మకర్తల్ని నియమించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఓపికని పరీక్షించొద్దంటూ కామెంట్ చేశారు ఆయన. పెద్దలు వారు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము అక్కడ కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది. అయితే నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. నాయని అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అన్నారు. మంత్రిగా ఇద్దరికి పదవులు ఇచ్చే స్వేచ్ఛ కూడా తనకు లేదా అని ప్రశ్నించారు. అయితే అధిష్టానం ఇచ్చిన పేర్లనే ధర్మకర్తలుగా ఖరారు చేశానని, తన మనుషులకి పదవులు ఇవ్వలేదని వివరించారు ఆమె. చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళు పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన నాకంటే చిన్నోడు, నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు. నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అనంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాం.